నమస్కారం చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్ఆర్పురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. గంగాధర నెల్లూరు నియోజకవర్గంకు చెందిన బానోదయ పాఠశాల బస్సును ఢీకొన్న టిప్పర్. సీట్ల మధ్య ఇరుక్కుపోయిన విద్యార్థులకు తీవ్ర గాయాలు. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి నేతలు పలనేరులో భారీ ర్యాలీ. ఆలయంలో శుద్ధి, ప్రత్యేక పూజలు. వార్తల్లోని వివరాలు. ఎస్ఆర్పురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన బానోదయ పాఠశాల బస్సును ఒక టిప్పర్ ఢీకొనడంతో సీట్ల మధ్య విద్యార్థులు ఇరుక్కునిపోయి తీవ్ర గాయాల పాలయ్యారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన బానోదయ పాఠశాల బస్సును ఒక టిప్పరు ఢీకొనడంతో సీట్ల మధ్య విద్యార్థులు ఇరుక్కునిపోయి తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికుల సమాచారం మేరకు 108 ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థులను తరలించారు. ఇప్పటి వరకు 8 మంది విద్యార్థులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఇందులో గుణశ్రీ, ప్రవీణ్ కుమార్లకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుశల్ కుమార్, తిరుమలేష్ కు కాళ్లు విరిగింది. యుక్తశ్రీ అనే అమ్మాయికి ముఖం దెబ్బతింది. వర్షిత్, వంశీకృష్ణ, పార్థసారథి, తోషన్, పునీత్, శశాంక్లకు చిన్న చిన్న గాయాలైంది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గత ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ స్థాయిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారి వద్ద ఉన్న టవర్ క్లాక్ నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి కల్తీ నెయ్యి వ్యవహారానికి వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు. ఆలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పెద్దలు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, జంతువుల కొవ్వుతో తయారు చేసిన సింథటిక్ నెయ్యితో దాదాపు 20 కోట్ల లడ్డూ ప్రసాదాలు తయారు చేశారని, దీనివల్ల కోట్లాది భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారన్నది నిజమని సిట్ ఆధారాలతో బయటపెట్టిందని అన్నారు. కల్తీ జరగలేదని వైసీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. కోట్ల రూపాయల అవినీతి జరిగిందా లేదా అన్నది వైసీపీ నాయకులు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. దేవుడి దృష్టిలో అందరూ సమానమేనని, దేవుని ప్రసాదాలలో కల్తీ చేస్తే దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. గత వైసీపీ పాలనలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అరాచకాలు జరిగాయని, టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వ్యక్తులు అవినీతికి పాల్పడ్డారని అన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదాన్ని పంపిణీ చేసి వారి మనోభావాలను బాధపెట్టారని, ఈ వ్యవహారంలో పెద్ద నాయకుల ప్రమేయం ఉందని, కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, వెంకటేశ్వర స్వామి లడ్డూను భక్తులు ఎంతో పవిత్రంగా భావించి స్వీకరిస్తారని, అలాంటి ప్రసాదంలో కల్తీ జరగడం ఘోరమైన నేరమని పేర్కొన్నారు. ఇకనైనా వైసీపీ నాయకులు తప్పు ఒప్పుకోవాలని తెలిపారు. ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది నమ్మేటువంటి దైవం, అతి ఎక్కువ మంది భక్తులు ఉండేటువంటి ఒక భగవంతుని సన్నిధిలో గడచిన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి పాపాలు మనమందరం కూడా, ముఖ్యంగా ఏ గుడికి పోయినా ఆ గుడిలో ఇచ్చేటువంటి ప్రసాదాన్ని దైవంగా భావించి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తాం. అటువంటిది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఇచ్చేటువంటి లడ్డూ ప్రసాదం ప్రపంచ దేశాల్లోనే ఏ యొక్క దేవాలయంలో కూడా ఆ యొక్క ప్రసాదానికి ఉన్నటువంటి విలువ ఎక్కడా లేదు. దేశంలో నలుమూలలకు పోయినా, ప్రపంచంలో ఏ ప్రాంతానికి పోయినా తిరుమల లడ్డు కానీ మన చేతిలో తీసుకొని పోతే భగవంతుని చూసినట్టు ఆ దేవుని వద్ద రాలేకపోయినా ఆ ప్రసాదాన్ని తీసుకొని దైవంగా భావించి ఆ ప్రసాదాన్ని తీసుకునేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అయితే అటువంటి మహాప్రసాదానికి మహా అపచారం జరిగినటువంటి సందర్భాన్ని ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో 2019లో ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంత మునుపు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్పటి టీటీడీ బోర్డు ఈ యొక్క తిరుమలకు సంబంధించినటువంటి నెయ్యి విషయం పైన బోర్డులో రెజల్యూషన్ తీసుకున్నారు. ఆ రెజల్యూషన్ పరంగా ఆనాడు ఒక
సంస్థ కానీ, భారతదేశంలో ఏ యొక్క సంస్థ కానీ ఆ యొక్క నెయ్యిని సరఫరా చేసేటువంటి సంస్థలకు కొన్ని ఆంక్షలు విధించారు. అంటే 4 లక్షల లీటర్లు కెపాసిటీ ప్రొక్యూర్ చేసేటువంటి ఏ యొక్క పాలకు సంబంధించినటువంటి డైరీ కావచ్చు, 250 కోట్ల రూపాయలు టర్నోవర్ కలిగినటువంటి ఏ సంస్థ అయినా మరి దానికి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి నిబంధనలను 2019 జూన్ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి అప్పటి ప్రభుత్వం, మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పటి టీటీడీ బోర్డు ఆ యొక్క నిబంధనలన్నీ కూడా సడలించి ఏ డైరీకి అంటే ఆ డైరీ పాలను సేకరించేటువంటి అవసరం లేదు, 150 కోట్ల టర్నోవర్ ఉన్నా కూడా ఆ యొక్క డైరీ నెయ్యిని సరఫరా చేయొచ్చు అనేటువంటి అన్ని నిబంధనలు సడలించారు. దీంట్లో ముఖ్యమైన విషయం ఏదైనా ఉందంటే ఒకటే చెప్తా, ఆవు లేకుండా పాలు లేకుండా నెయ్యి వస్తుందా అనేది మనం ఆలోచించాలి. అదేవిధంగా ఏ డైరీ కూడా పాలను ప్రొక్యూర్ చేయకుండా నెయ్యి ఎట్లా తయారు చేస్తుందో అనేటువంటి మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా, మన కనీసమైనటువంటి అవగాహన లేకుండా పాలు సరఫరా లేకపోయినా పాలు సరఫరా చేయనటువంటి డైరీలు కూడా నెయ్యిని సరఫరా చేయొచ్చు, నెయ్యిని మనం టీటీడీకి అందించవచ్చు అనేటువంటి నిర్ణయాన్ని ఆ బోర్డు తీసుకున్నదంటే దాంట్లోనే మనకు ఆ యొక్క బోర్డు యొక్క ఉద్దేశం ఏ రకమైనటువంటి ఉద్దేశం ఉందనేది క్లియర్ కట్ గా అర్థమవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు తన సొంత నియోజకవర్గమైన కుప్పం పర్యటనకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి ఇతర కూటమి నేతలు సీఎంకు ఘన స్వాగతం పలికారు. సీఎం కుప్పం పర్యటనలో భాగంగా సుమారు 675 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనల కోసం సీఎం 3 రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రాంతీయ అభివృద్ధి మరియు ఉపాధి అవకాశాల కల్పనకు 7 సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. గుడిపల్లిలో అగస్త్య విద్యాచల్ అకాడమీ ప్రారంభోత్సవం మరియు లెర్నర్స్ అకాడమీకి శంకుస్థాపన మరియు ఓబరాయ్ విజిటర్స్ సెంటర్, ఆదిత్య బిర్లా మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వంటి వాటికి పునాదిరాలు వేయనున్నారు. కంగొంది హెరిటేజ్ విలేజ్ బౌల్డరింగ్ పార్క్ మరియు డిస్కవర్ కుప్పం టూరిజం వెబ్సైట్ ప్రారంభం చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు పార్టీ శ్రేణులు పండుగ వాతావరణం నెలకొల్పారు. శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యిపై క్లీన్ షీట్ అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు భక్తులను మోసం చేస్తున్నారని, టీటీడీ పవిత్రను భ్రష్టు పట్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ నెయ్యి కల్తీ జరగలేదని చెప్పడం వాస్తవం కాదని, సిట్ ఛార్జ్ షీట్లోనే కల్తీ స్పష్టంగా నమోదైందని ఆయన పేర్కొన్నారు. నెయ్యి కొనుగోలు టెండర్ల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగాయని, కొందరికి లాభం చేకూర్చే విధంగా నిబంధనలు మార్చారని తెలిపారు. సరైన సామర్థ్యం లేని సంస్థలకు నెయ్యి టెండర్లు అప్పగించారని తెలిపారు. సుమారు 250 కోట్ల రూపాయలతో 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి కొనుగోలు జరిగిందన్నారు. ఈ నెయ్యిని పరీక్షించిన ఎన్డీడీబీ జంతు కొవ్వు ఉందని నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. ఒక ఆవు కూడా లేకుండా చుక్క నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేకపోయినా నెయ్యి తయారు చేశామని చెప్పడం అబద్ధమని, నెయ్యి తయారీలో వాడిన కొన్ని రసాయనాలు అత్యంత ప్రమాదకరమైనవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కల్తీ నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డూలు తయారు చేయడం ద్వారా తిరుమల క్షేత్ర పవిత్రతకు తీవ్రమైన భంగం కలిగించారని పేర్కొన్నారు. నెయ్యి నాణ్యతపై తుది నిజాలు వెలుగులోకి రావాలంటే మైక్రో DNA టెస్ట్ తప్పనిసరిగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కొంతమంది ఖాతాల్లోకి వెళ్లిన కోట్ల రూపాయల లావాదేవీలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని సిట్ను కోరారు. బ్యాంకు ఖాతాలలో కోట్ల రూపాయలు జమ కావటం వాస్తవమా కాదా, బినామీల వెనుక అసలు పెద్దలు ఎవరో నిగ్గు తేల్చాలని అన్నారు. ఈ సమావేశంలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, పనబాక లక్ష్మి, నరేష్ కుమార్, డాలస్ దివాకర్ రెడ్డి, దర్శన్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ రిపోర్ట్లో, సిట్ రిపోర్ట్ ఏదైతే ఛార్జ్ షీట్ వేసిందో ఆ రిపోర్ట్లో క్లియర్గా ఉంది ఇది 100% కల్తీ నెయ్యి అని. అందులో అనిమల్ ఫ్యాట్ లేదు అని బుకాయిస్తున్నారు. వాళ్ళు ఏదో యాగాలు యజ్ఞాలు చేసి సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు హిందూ సమాజానికి బేషరతుగా జగన్మోహన్ రెడ్డితో సహా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్యాంగ్, డకాయిట్ గ్యాంగ్,
గజ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలి జాతికి, హిందూ జాతికి అని చెప్పి నేను టీటీడీ తరఫున డిమాండ్ చేస్తున్నా. ఎంతోమంది హిందూ దేవుళ్ళని, హిందూ భక్తుల్ని కించపరిచే విధంగా ఈరోజు గత 5 ఏళ్లలో హిందువుల మీద దాడి కూడా జరిగింది. దానికి అనుగుణంగా అందులో ఒక భాగం కల్తీ నెయ్యి. ఈ కల్తీ నెయ్యి ఏదైతే ఉందో డే 1 నుంచి అవన్నీ కూడా మొత్తం వైలేషన్. టెండర్ ఇచ్చినప్పటి నుంచి మీ దగ్గర ఉండొచ్చు ఛార్జ్షీట్లో, టెండర్లో ఏమి ఇచ్చారు, అన్ని వైలేషన్స్. నామ్స్ ఏదైతే ఉండాలో టీటీడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అవన్నీ కూడా చేంజ్ చేసి పడేశారు. ఎందుకు చేశారు? ఎవరికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారో ప్రజలందరూ గమనిస్తున్నారు. అందులో ఉన్నటువంటి ఎవరో ఒకళ్ళిద్దరు వ్యక్తులకి లాభం చేకూర్చే విధంగా ఆ యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేంజ్ చేయడం జరిగింది. ఇది సిగ్గుచేటు. నిరక్షరాస్యులైన వైసీపీ నేతలు చాట్ జీపీటీని చూడాలని, కల్తీ నెయ్యిలో వైసీపీ నేతలు టీటీడీ ఉద్యోగులను బలి పశువులను చేశారని, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలు చేతితోనే కల్తీ నెయ్యిని తయారు చేశారని, జగన్ రెడ్డి భూములను నాటకాలు ఆడుతున్నారని తిరుపతి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెయ్యిలో జంతువుల కొవ్వును 10% కన్నా తక్కువ కలిపితే కనుక్కోలేమని చాట్ జీపీటీలో స్పష్టంగా ఉందన్నారు. నిరక్షరాస్యులైన వైసీపీ నేతలు చాట్ జీపీటీని చూడాలన్నారు. కల్తీ నెయ్యిలో వైసీపీ నేతలు టీటీడీ ఉద్యోగులను బలి పశువులను చేశారని అన్నారు. వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలు చెబితేనే కల్తీ నెయ్యిని తయారు చేశారని, జగన్ రెడ్డి భూమనలు నాటకాలాడుతున్నారని అన్నారు. తిరుమలను అపవిత్రం చేశానన్న బాధతో భూమన యాగం చేస్తున్నాడా అని ప్రశ్నించారు. చేసిన తప్పుకు భూమన ప్రాయశ్చిత్తం చేసుకోవాలని, కిలో నెయ్యికి 30 రూపాయల కమిషన్ ప్రస్తుత టీటీడీ చైర్మన్ తీసుకుంటున్నారని, వైసీపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. వైసీపీ నేత నాగార్జున యాదవ్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై చేసిన వ్యాఖ్యలన్నీ అవాస్తవాలని తెలిపారు. పవన్ కళ్యాణ్ పై రోజా వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం గారికి ఒక విషయం అడుగుతున్నాను నేను ఓపెన్ గా. నెయ్యి ఎలా తయారు చేస్తారు? ఇది నెయ్యి, ఒరిజినల్ నెయ్యి. పాలతో చేస్తారు. ఇది పాలు. ఈ పాలతో చేస్తే నెయ్యి అవుతుంది. దీంతో చేస్తే ఏమవుతారు? ఇది కెమికల్, పామ్ ఆయిల్, కెమికల్, సింథటిక్ ఆయిల్ రకరకాలు వేసి కలుపుకొని తీసుకొచ్చామంతా ఒక షెడ్కి వెళ్ళి. అంటే రకరకాల అన్ని చోట్ల కలెక్ట్ చేసి ఒక 10 రకాలుగా కలెక్ట్ చేసాం. అంటే దీని నెయ్యి అంటే ఎవడు నమ్ముతాడా? దీని నెయ్యి అని భక్తులని మోసం చేశారు. 20 కోట్ల లడ్డు తయారు చేశారు దీంతో, ఈ కెమికల్తో చేయాల్సిన దీంతో చేశారు. ఇది దీంతో పాలతో నెయ్యి చేస్తారు. ఇది దేంతో తయారు చేస్తారు తెలుసా? చదువురాని మూర్ఖులు ఉంటారు వైసీపీలో. ఆ మూర్ఖుల కోసం ఒక యాప్ ఉంది, చాట్ జీపీటీ అనేసి. ఆ యాప్లో వెళ్ళి కల్తీ నెయ్యి ఎలా తయారు చేయాలని చెప్తే ఒక పెద్ద పేజీ వస్తుంది, ఇలా 3 పేజీలు. చాట్ జీపీటీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం చదువులని మొద్దు పేటీఎంలరా, చదువురాని సన్యాసులరా, గొర్రెల్లారా, మీరు చాట్ జీపీటీకి వెళ్ళి కల్తీ నెయ్యి చేయడంలో ఏమేమి వాడతారని తెలిస్తే చివరిగా కొన్ని పాయింట్లు వస్తాయి. 10% లోపు జంతువులు కొవ్వు కలిపితే కనపడదు అని చెప్పి దాంట్లోనే ఉంది. అది కూడా సిట్టు విచారణలో కూడా వాళ్ళు ఇచ్చారు, మెన్షన్ చేయండి. చూడండి, బ్రీఫింగ్ చూపిస్తున్నా. ఇది చార్జ్ షీట్లో 210వ పేజీలో ఉంటుంది. మొత్తం 219 పేజీల్లో చార్జ్ షీట్ 210వ పేజీలో ఉంది. ఈ మరి 10% లోపు ఉంటే కనపడదు, కానీ అది మిక్స్ చేస్తే కానీ ఇలా తయారు కాదు, అలా జంతువు కోడి మిక్స్ చేస్తే తయారు కాదని చెప్పి చార్జ్ షీట్లో ఇచ్చేసారు ఓపెన్గా. ఇది జరిగిన వాస్తవం. ఇది కూడా తెలియకుండా మొద్దులు దీన్ని ఏమనాలన్నా సిగ్గుండాలి. జగన్మోహన్ రెడ్డి అబ్బా, ఆయన గెటప్, ఆయన సెటప్ నవ్వు వస్తాను చూస్తా ఉంటే. ఈయన ఒక సెటప్, ఈడ తిరుపతిలో ఒక ఆయన ఉన్నాడు, మాజీ టీటీడీ చైర్మన్. ఆయన ఏ రోజు గుళ్ళో ఇంట్లో పూజ చేసింది, దీపం పెట్టింది నాకు తెలిసి. ఆయన పెద్ద యజ్ఞం పెట్టాడు ఈరోజు.
ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? హిందువుల పేరుతో రాజకీయం చేసి చిత్తుగా ఓడిపోయిన మీరు మళ్ళా మోసం చేస్తారు ప్రజల్ని. నెయ్యే లేదు. వీళ్ళు ఎలా ఉందంటే వీళ్ళు చెప్పేది, మీరు ఒక మనిషిని తాడుతో చంపినారా నాయనా అంటే, కాదు మేము చున్నీతో చంపినాము అంటారు. మనిషి చచ్చిపోయింది వాస్తవం. ఒక మనిషి చచ్చిపోయినాడు. మేమేం చెప్పినాము కూటమి ప్రభుత్వము, ఒరేడైనా మీరు మంచి లబ్బర్ తాడు తెచ్చి వాడు గొంతు బిగిచ్చి లాగి చంపినారా అన్న. కాదు మేము చున్నీ తెచ్చి లాగి చంపినాము అంటున్నాడు. కానీ మనిషి చనిపోయింది వాస్తవం. మీరు చేసింది కల్తీ వాస్తవం. ఆ కల్తీ దీంతో చేశారు, దీంతో చేయాల్సింది దీంతో చేశారు. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. మీరు ఈరోజు యజ్ఞాలు యోగాలు రోజు సోషల్ మీడియాలో ప్రెస్ మీట్లో నెయ్యి లేదు, జగనన్నకి వెంకటేశ్వర స్వామి బిడ్డ జగనన్న మంచోడు అంటే నమ్మరు. ఇవన్నీ ఈ సెటప్లు గెటప్లు ఈ దొంగ గెటప్లు ఎవరు నమ్మరు. 2019 నుంచి 2024 వరకు దురదృష్టవశాత్తు తిరుమల శ్రీవారి ఆలయాన్ని టీటీడీని జగన్మోహన్ రెడ్డి దేవస్థానంగా మార్చుకున్నారని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒక హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి కోట్లాది మంది హిందువులకి సాంప్రదాయానికి వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి వాడని, దేశవ్యాప్తంగా కొన్ని వేల వందల దేవాలయాల మీద దాడులు చేశారని, చెవి ముక్కు గొంతు విగ్రహాలను కొల్లగొట్టారని అన్నారు. హిందువుల ఆధ్యాత్మిక రాజధాని తిరుమల శ్రీవారి దర్శనం అయినా కాకపోయినా స్వామివారి లడ్డూని స్వామివారి పట్టిక భావించి ఆ యొక్క ప్రసాదాన్ని తీసుకుంటారని, స్వామివారి ప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళ్లి పూజ చేసి గ్రామంలో పంపిణీ చేస్తారని అన్నారు. ఆ యొక్క సంప్రదాయాన్ని మంటగలిపి సంబరాలు చేసుకోవటం తప్పని అన్నారు. కెమికల్తో తయారు చేసిన లడ్డూను తయారు చేయించి స్వామికి నైవేద్యంగా పెట్టి ప్రజలకు కూడా పంపిణీ చేశారని, భక్తులకు పంపిణీ చేశారని అన్నారు. స్వామివారి మూల విరాట్ గర్భగుడిలో వేలు తెగిపోతే సంప్రోక్షణ చేయకుండా 3.5 సంవత్సరం ఆగారని, ఎందుకని అపచారం కాదని ప్రశ్నించారు. టెండర్లో సుబ్బారెడ్డి మేము నిబంధన ఎందుకు తగ్గించారు, ఆలీబాబా అరడజన్ దొంగల్లాగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. కొన్ని కెమికల్స్ విదేశాల నుంచి వచ్చే ఆ రిపోర్ట్ కూడా అన్ని వస్తాయని, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము మీకు లేదా అని ప్రశ్నించారు. కొన్ని కెమికల్స్ విదేశాల నుంచి వచ్చిందని, ఆ రిపోర్ట్స్ కూడా అన్ని వస్తాయని అన్నారు. కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని తమ సొంత క్షేత్రంగా మార్చుకొని తిరుమల తిరుపతి దేవస్థానాల్ని 2019 నుంచి 2024 వరకు దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేసుకున్నారో టీటీడీని జగన్మోహన్ రెడ్డి దేవస్థానంగా మార్చుకున్నాడు. టీటీడీని జగన్మోహన్ రెడ్డి దేవస్థానంగా మార్చుకున్నాడు. 5 సంవత్సరాలు స్వామివారి పవిత్రత దిగజార్చే విధంగా, కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వారి వ్యవహార శైలి నడిచింది. మొహమ్మద్ ఘజనీ ఏ విధంగా అప్పుడు దండయాత్రలు చేసి హిందూ సాంప్రదాయాల్ని హిందూ దేవాలయాల్ని కొల్లగొట్టాడో, మహమ్మద్ ఘోరీ ఏ విధంగా వ్యవహరించారో అలాంటి పాలన ఆంధ్రప్రదేశ్లో జరిగిందని చెప్పి భావిస్తున్నాం. ఒక హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి కోట్లాది మంది హిందువులకి సాంప్రదాయాలకి వ్యతిరేకంగా వారు వ్యవహరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని వందల దేవాలయాలు దాడులకు గురయ్యాయి. దేవతా విగ్రహాలు చెయ్యి ముక్కు నరికివేయడం జరిగింది. పవిత్ర రథాలు దగ్నమవ్వడం జరిగింది. తిరుమల క్షేత్రం హిందువులకు ఆధ్యాత్మిక రాజధాని. తిరుమల క్షేత్రంలో స్వామివారి దర్శనం అయినా కాకపోయినా స్వామివారి ప్రసాదాన్ని లడ్డుని పవిత్రంగా స్వామివారి ప్రతిరూపంగా స్వామివారి ప్రతిమగా భావించి స్వామివారి ప్రసాదాన్ని తీసుకుంటారు. కొన్ని గ్రామాల్లో స్వామివారి ప్రసాదాన్ని కొండ మీద తీసుకోకుండా ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ స్వామివారి ఆ లడ్డుకి పూజ చేసి వారు కాకుండా గ్రామంలో కూడా పంచే సాంప్రదాయం నడుస్తూ ఉంది. అలాంటి సాంప్రదాయాన్ని మంటగలిపి ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు సిగ్గు లేకుండా. దేనికయ్యా సంబరాలు? ఏమిచ్చింది? ఇది సిట్ రిపోర్ట్ మిత్రులారా, సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. దీంట్లో మీకు ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చిందా అని అడుగుతున్నా. దేనికి సంబరాలు? అసలు నెయ్యే కాదయ్యా అంటుంటే స్వామికి ఆవు నెయ్యితో ప్రసాదాలు చేయాలని చెప్పి మన శాస్త్రాలు చెప్తా ఉంటే నెయ్యి కాకుండా ఒక కెమికల్తో నెయ్యి సరఫరా చేయించుకొని
ఆ నెయ్యితో స్వామివారి ప్రసాదం చేయించి మాకే కాకుండా స్వామివారు కూడా ఇచ్చారు కదా. మీరు నిత్యం మొదటి బెల్లులో ఉదయం స్వామివారికి మీ అందరికీ తెలిసి ఉంటుంది, మనం ఉదయం స్వామివారికి నైవేద్యం సమర్పించే సమయంలో లడ్డులు కూడా స్వామివారికి సమర్పిస్తారు మిత్రులారా. దాన్ని మళ్ళా తీసుకొని వచ్చి భక్తులకి ఇస్తారు. మీరు చేసినటువంటి పాపం, అపచారం, నేనేదో అన్నాడు కరుణాకర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు గుండు కొట్టుకోవాలంట. నువ్వు, జగన్మోహన్ రెడ్డి, లీడర్ నుంచి క్యాడర్ వరకు మీరందరూ గుండు కొట్టుకున్నా మీరు చేసిన మహా అపచారానికి విరుగుడు లేదు మిత్రులారా. సిట్ క్లీన్ షీట్ ఇవ్వలేదని, నెయ్యిలో కల్తీ జరగలేదని, ఎక్కడ పొందుపరిచిందని, 250 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, 0% మిల్క్ ఉందని ఇంత క్లారిటీగా చెప్తుంటే కల్తీ లేదని ఎలా అంటారని శాప్ చైర్మన్ రవినాయుడు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీవారి లడ్డు అయితే ఆయన స్వీకరించిన తర్వాత భక్తులు తీసుకుంటారని, దర్శనం తర్వాత దానిని స్వీకరించి ఇంటికి తీసుకువెళ్లి 10 మందికి ఇచ్చి స్వామివారి ఆశీర్వాదం పొందేవారని అన్నారు. అలాంటి ప్రసాదాన్ని దారుణంగా తయారు చేశారని, ప్రసాదానికే వాడే నెయ్యిని కల్తీ చేశారని అన్నారు. నీటిలో కల్తీ జరగలేదని ఎక్కడా పొందుపరిచిందని అన్నారు. 250 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని పేర్కొన్నారు. 0% మిల్క్ ఇంత క్లారిటీగా ఇచ్చుంటే కల్తీ లేదని ఎలా అంటారని ప్రశ్నించారు. తిరుమలకు ప్లాస్టిక్ బియ్యం సరఫరా చేస్తుంది వాస్తవమని, దీని మీద విచారణ జరగాలన్నారు. తిరుపతిలో పుట్టి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పెరిగి ఆయన ఆశీస్సులతో ఏర్పాటు చేసిన కళాశాలలో మేమందరం కూడా చదువుకోవడం జరిగింది. మేము ఈ స్థాయిలో ఉన్నామన్నా, ఈరోజు సమాజంలో అంతో ఇంతో మనుగడ సాగిస్తున్నామన్నా, గౌరవప్రదంగా ఉన్నామన్నా, దానికి కారణం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. ఆయనకి ఇచ్చే కానుకలతో ఈరోజు తిరుపతిలో అనేక విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం, ఆ విద్యా సంస్థల్లో చదువుకొని మేము ముందుకు సాగడం జరిగింది. కానీ లాస్ట్ 5 సంవత్సరాల్లో కనీ విని ఎరుగని రీతిలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటూ మా కుటుంబం కానీ, ఈ రోజున మీరు కానీ, ఈ ప్రాంత ప్రజలు ఉన్నారంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి. అలాంటిది గత వైసీపీ హయాంలో అనేక ఉన్మాద చర్యలు పూనుకోవడం జరిగింది. ధన స్వాహాగా గత పాలకులు, అది జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయినా, జగన్మోహన్ రెడ్డి బంధువు కరుణాకర్ రెడ్డి అయినా, వాళ్ళిద్దరూ చైర్మన్లుగా ఉండి విధ్వంసాలు చేశారు. స్వామివారి ప్రత్యక్ష రూపం ఆయన ఈ ప్రసాదం అంటే ఆయన పాదాల చెంత పెట్టి ఆయన స్వీకరించిన తర్వాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచితే అదే స్వామివారిగా భావించి వచ్చిన భక్తులు ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి మేము తిరుమలకి వెళ్ళొచ్చాం స్వామివారి ప్రసాదం ఎంత అని ఆ చుట్టుపక్కల వాళ్ళు పంచుకుంటే పుణ్యం వస్తుంది అనుకుంటారు. కానీ గత వైసీపీ హయాంలో కాసులకు కకృతిపడి ఈ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు. ఎంత అపవిత్రం చేశారంటే, ఎంత దారుణం అంటే, ఆ ప్రసాదానికి వాడే నెయ్యిని కల్తీ నెయ్యి. మేము సవాలు విసురుతున్నాం. గత వారం రోజులుగా జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ ఈరోజు సిబిఐ నేతృత్వంలో ఉన్న సిట్ ఏదైతే ఉందో వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చిందంట. రోడ్డంతా ఏందో సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ అలిపిరి పాదాలకు వెళ్ళి కడిగారు. ఇంకొక ఆయన పొల్లు దండాలు పెడుతున్నారు. ఇంకొక ఆయన హోమాలు చేస్తున్నాడు. మేము అడుగుతున్నాం, ఎక్కడయ్యా మీకు క్లీన్ చిట్ ఇచ్చింది? ఈయన సిట్టు ఏదైతే కోర్టుకు సబ్మిట్ చేసిన ఈ మొత్తం మీకు ఇస్తాం, ఏదైతే సిట్టు మొత్తం ఇది ఇస్తాం. మీరు చదవండి ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చింది? మేము అడుగుతున్నాం, సవాల్ విసురుతున్నాం, ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చింది? దాంట్లో కల్తీ జరగలేదని ఎక్కడ మెన్షన్ చేసింది?
తిరుపతిలోని కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా చీరలు మరియు దుస్తులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని తిరుపతి నగరంలో పేరెన్నిక కన్నా నిస్వార్థ సేవకులు ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకలి తీర్చేందుకు క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మరో మహాత్మా గాంధీగా పేరెన్నిక కన్నా పిసి రాయలు గారు, కస్తూర్బా ట్రస్ట్ వ్యవస్థాపకులు వారు మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఇవాళ వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించడము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు సుమారు 1000 మందికి అన్నదానము, వస్త్రదానము చేయడం ఏదైతే ఉందో, మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి సేవ, శాంతి, అహింస మార్గాల ద్వారా ఇవాళ మనము వారి అడుగుజాడల్లో నడవాలని, గాంధీ గారి యొక్క స్ఫూర్తిని నింపే విధంగా వారి ఆశయ సాధనకై మరింతకాలం పనిచేయవలసిన అవసరం ఉంది. శతాబ్దం క్రితం ఆయన అందించినటువంటి శాంతి, అహింస మార్గాలే ప్రపంచానికి దిక్సూచిగా ఉంది. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ శాంతి మార్గాన్ని అనుసరించే క్రమంలో మహాత్మా గాంధీ గారిని మరోసారి స్మరించుకోవడం ఆనందదాయకం. గాంధీ రోడ్లో కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ ప్రజలకందరికీ తెలుసు. తిరుపతిలో ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఒక కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ 21 సంవత్సరాలుగా, అంటే అంతకుముందు నేను పర్సనల్గా చేసేవాడిని, 21 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా గాంధీ గారి యొక్క ఆశయాలను ఆయన్ని స్మరించుకోవడం మన బాధ్యత. 78 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం ఆయన్ని మననం చేసుకుంటున్నాం. ఈవేళ ఆయన 78వ సంవత్సరం వర్ధంతి జరుపుకుంటున్నాం. తిరుపతిలో గాంధీ రోడ్లో మా ట్రస్ట్ ద్వారా ఆఫీస్ దగ్గర ఈ యొక్క ట్రస్టు పేదలకి అన్నదానం, వస్త్రదానం చేయడం, అందుకు చీఫ్ గెస్ట్గా మన సామంత్ శ్రీనివాస గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ బీజేపీ వారు రావడం, వారి ద్వారా పేదలకందరికీ కూడా అన్నదానం, వస్త్రదానం జరగడం. అలాగే ఈ యొక్క ట్రస్టు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. మీ అందరికీ కూడా తెలుసు. ఇంకా కూడా ప్రతి ఒక్క ఏదో ఒక కార్యక్రమంలో చేస్తూనే ఉన్నాం. ఇటువంటి ఇంకా కార్యక్రమాలు ఇప్పుడు కూడా మళ్ళీ గాంధీ భవన్లో ప్రోగ్రాం పెట్టాం. ఒక 1000 మందికి వస్త్రదానం, 1000 మందికి అన్నదానం అక్కడ పెట్టాం. ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తున్నాం. కాబట్టి ఈ కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్, కస్తూర్బా గాంధీ అంటే మహాత్మా గాంధీ యొక్క సతీమణి గారు, ఆ పేరుతో ఈ ట్రస్ట్ స్టార్ట్ చేశాం. అప్పుడు వాజ్పేయి గారు ఉండేటప్పుడు ఇక్కడ ఒక సెంటర్ ఇచ్చారు. వాజ్పేయి గారు ఈ యొక్క ట్రస్ట్ని, ఆ కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ స్పాన్సర్ చేసింది. ఈ యొక్క ట్రస్ట్కి మెయిన్గా వాళ్ళే సహకారాలు అందిస్తున్నారు. ఇప్పట్లో ప్రస్తుతంలో నరేంద్ర మోడీ గారు చైర్మన్గా ఉన్నారు. ఆయనే ఈ ట్రస్ట్ చైర్మన్గా అక్కడ ఢిల్లీలో. ఇక్కడ లోకల్ ట్రస్ట్కి నేను ట్రస్టీగా ఉన్నాను. ఈ యొక్క ట్రస్టీకి ఫండ్స్ అన్నీ కూడా మేము ఎక్కడ ఎవరి దగ్గర ₹1 కూడా తీసుకోలేదు. ఈ రోజు మా సొంత డబ్బులతోనే మా యొక్క వచ్చిన బిజినెస్లో ఏదో కొద్దిగా పక్కకు పెట్టి పేదలకు సహాయం చేయకుండా ఉద్దేశంతో చేస్తున్నాం. ఇప్పుడే కాదు, కరోనా పీరియడ్లో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. పేదలందరూ కూడా ఎక్కడెక్కడ ఆగిపోతే, ఆకలితో ఎక్కడెక్కడ ఆగిపోతే వాళ్ళకందరికీ కూడా అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళని గమ్యస్థానానికి చేస్తున్నాం. అటువంటి ట్రస్టు ఇంకా అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ యొక్క ఆయన గాంధీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ వారు చేసే సేవలు మనం అందరూ కూడా ప్రతి ఒక్క ప్రజలు, మన ఇండియన్ ప్రజలు కాకుండా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆయన తలుచుకోవాల్సిన బాధ్యత ఈవేళ ఉంది. ఓం నమో వెంకటేశాయ. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుంటున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారి అభిషేక సేవలో మాజీ క్రికెటర్ శ్రీకాంత్, ఐఏఎస్ అమ్రపాలి, అలాగే వీఐపీ విరామ సమయంలో ఎంపీ కేసినేని చిన్నీలు వేరువేలుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల ఎంపీ కేసినేని చిన్ని మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ పండుగ వాతావరణంలో సంతోషంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులు కలగాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నట్లు, రాబోయే బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి మంచి ప్రాధాన్యత దక్కాలని, శ్రీవారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్పకుండా ముందుకు వెళ్తుందన్నారు.
ఇవాళ ఉదయం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందాలి, అంతేకాకుండా రేపు రాజబోయే బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి మంచి ప్రాధాన్యత వచ్చే విధంగా ఉండాలని ప్రజలందరూ కూడా మంచి పండగ వాతావరణంలో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులు ఇవ్వాలని కోరుకుంటాం జరిగింది. తప్పకుండా స్వామివారి ఆశీస్సుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్పకుండా ముందుకు వెళ్ళబోతుంది. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్ఆర్పురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. గంగాధర నెల్లూరు నియోజకవర్గంకు చెందిన బానోదయ పాఠశాల బస్సును ఢీకొన్న టిప్పర్. సీట్ల మధ్య ఇరుక్కుపోయిన విద్యార్థులకు తీవ్ర గాయాలు. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి నేతలు పలనేరులో భారీ ర్యాలీ. ఆలయంలో శుద్ధి, ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.